సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన పాయింట్ని బేస్ చేసుకుని ఆవేదనతో ప్రారంభించి ఆగ్రహంతో డైవర్ట్ కావడం, ఇది ఒక ఆస్పెక్ట్. రెండవ ఆస్పెక్ట్ ఆవిడది ఏం కనబడుతుందంటే రేవంత్ స్కెచ్లో భాగంగా జరిగి ఉండాలి. ఏంటది? హైడ్రా నుంచి డైవర్షన్ కోసం. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి. ఎందుకంటే రేవంత్ వాడిన పదం ఆవిడ వాడింది. నాగ చైతన్య సమంతల విడాకులకి కేటీఆర్ కారణం అన్నటువంటి చిట్ చాట్ ద్వారా గతంలో రేవంత్ ప్రచారంలోకి తీసుకొచ్చాడు. యూట్యూబ్లకి టైటిల్స్ కోసం ఇప్పుడు తీన్మార్మల్ చేత అనుకుంటా అనిపించాడు. ఇప్పుడు ఏదో కాపీ పెట్టి తీన్మార్మల్ అన్నప్పుడు కాంగ్రెస్ కి సపోర్టింగ్ ఉన్నాడు, అతని చేత దీని మీద చాలా మాట్లాడిపించాడు. అట్లాంటి కోణంలో కేటీఆర్ మీద అట్లాంటిది ఏదో జరిగి ఉండాలి. అంటే మొన్నటి వరకు హైడ్రా వ్యవహారంలో ప్రతిపక్షాలు కొంచెం సైలెంట్ గా ఉన్నాయి. ఈ 2 వారాల నుంచి అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ హరీష్ రావు గారు వీళ్ళందరూ బయటకు రావడం, బండి సంజయ్ మాట్లాడడం, లేదంటే ఆయన కూడా బీజేపీ ఎంపీ ఆయన పేరు ఈటెల రాజేందర్ బయటకు రావడం, ఇది ఒక్కసారి ఒక హైప్ వచ్చేసింది. అలాగే బాధితులు కూడా మేము ఉన్నామని ఒక భరోసా ఇవ్వడం, అది ఏమన్నా కాంగ్రెస్ పార్టీని భయపెట్టిందా? అదే అందుకోసమే డైవర్ట్ అయిందేమో అనుకుంటున్నాను. అంటే ముందున్నటువంటి కాన్సెప్ట్ నుంచి డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. కాకపోతే 2 రోజులు డైవర్షన్ ఉంటుంది. ఇప్పుడు ముందు నువ్వు కూలగొట్టిన ప్రతిసారి గొడవ అవుతుంది. సింపుల్ లాజిక్ ఏంటంటే మూసీ ప్రక్షాళన అనేటటువంటి కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్. పేదలకు అక్కడ ఏం చేయాలా? సింపుల్ లాజిక్ 2 పద్ధతులు ఉన్నాయి. కృష్ణలంకలో విజయవాడని సాక్ష్యంగా తీసుకుంటే చాలు. విజయవాడ కృష్ణలంక అదంతా కలిపి మొత్తం